ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శైలు. ఇవాళ మా టిఫిన్ వచ్చేసి పూరి అండ్ మ్యాంగో జ్యూస్. ఇక మురుగశిర నిన్నటికే లాస్ట్ కదా ఫ్రెండ్స్. ఇక మళ్ళీ నేను మ్యాంగోస్ తినాను. ఇంకా వర్షాలు పడితే పురుగులు పడతాయి అంటారు. అందుకనే మొన్న కుషాయి కూడాకి వెళ్ళి 1 kg అని తీసుకొని వచ్చినాను. ఇవాళ జ్యూస్ అండ్ పూరి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అలా మీకు ఎంతమందికి ఇష్టమో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే పాలు మరుగుతున్నాయి. అటు పక్కన అయితే చాయ్ పెట్టేసిన. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి. పిండి అయితే తడిపి పెట్టేసేసినాను. కాసేపు నానబెట్టి. అండ్ ఇక్కడ కొన్ని బాసనలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఆ బాసనలన్నీ తోమేసాను. ఇక మ్యాంగోస్ అయితే వాటర్లో వేసేసినాను. ఇక ప్రస్తుతానికి అయితే చూస్తూ వేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ మాత్రం హీట్ ఎక్కుతుంది. ఓకేనా. ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి. ఆయిల్ మాత్రం హీట్ ఎక్కింది. కొంచెం మెత్తగా ఉండాలంటే ఎంబడే తీసేయాలి ఫ్రెండ్స్. లేదంటే గట్టిగా అయిపోతాయి. ఆల్రెడీ ఇన్ని అయిపోయినాయి. ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి. అయిపోయినాయి ఫ్రెండ్స్ పూరీలు చేయడం. ఇక మొత్తం అయితే ఇన్నైనాయి. కంప్లీట్ పూరి. ఇంకా జ్యూస్ అనేది ప్రిపేర్ చేయాలి. అది కూడా మీకు చూపిస్తాను. చూస్తూ ఉండండి. పూరి అండ్ జ్యూస్, మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తినడమే మిగిలింది ఫ్రెండ్స్. తింటున్నాను. ఇదే లాస్ట్. మురుగశిర తర్వాత తినొద్దు అంటారు కదా ఫ్రెండ్స్. అందుకనే నేనైతే ఇలా తింటున్నాను జ్యూస్ చేసుకొని. మీకు కూడా ఇలా అంటే ఎంతమందికి ఇష్టం? పూరి మ్యాంగో జ్యూస్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మురుగశిర తర్వాత మ్యాంగోస్ తినొద్దు అంటారు కదా. ఇక వర్షం పడుతుంటే పురుగులు పడతాయి. అందుకనే ఇక నేను ఇవాళకే లాస్ట్ ఫ్రెండ్స్ ఇక తినడం. మళ్ళీ అస్సలు తినను ఇంకా. ఇలా పూరి అండ్ మ్యాంగో జ్యూస్ ఎంతమందికి ఇష్టమో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు తింటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా పూరి మ్యాంగో జ్యూస్ కాంబినేషన్. ఇదిగోండి ఫ్రెండ్స్. ఫైనల్గా నేనైతే తింటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. మ్యాంగో జ్యూస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే తింటున్నాను. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి. ఇలా మీకు ఎంతమందికి ఇష్టమో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ మరి. నిన్న ఎల్లో కలర్ పెయింట్ అయితే ఇష్టం కదా కడుపులకి. ఇప్పుడైతే ఇది పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే 1 రూపీ కాయిన్ రౌండ్గా రావడానికి ఇట్లా పెడుతున్నా. ఇక్కడ పైన ఏమో ఏదైనా డిజైన్ అయితే వేస్తాను. ప్రస్తుతానికి అయితే వైట్ పెడుతున్నా. చూస్తూ ఉండండి. ఇట్లా అయితే పెట్టిన కింద సింపుల్గా. ఇంకా దీనిపైన అయితే ఇంకా డిజైన్ అయితే వేయాలా. ఓకేనా. ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ ఇప్పుడైతే ఇంకా పైన అయితే డిజైన్ వేయాలి. ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి. ఎలుకని పట్టిందా ఆంటీ? ఎలుక నాంపమేనా? నవ్వుమామేరా పడిగిప్పింది. తింటుంది. ఎందుకు లైఫ్ కావాలా? నేను ఎవ్వలేమన్నారు నాన్న. ఎంత మంచిగా ఇప్పింది నీకు. ఇప్పుడు నీ వీడియోలు ఇప్పినట్టుగా నేను ఇప్పుడే వచ్చిన కిందకి. మీరు వచ్చే వరకు ఆడిదాకా పోయింది. ఈడ ఇచ్చింది. పెద్దోడాడు
పెద్దోడే అంటే ఎన్నో పిల్లలు ఉండొచ్చు. కాదు, చిన్నోడేం కాదు. నాగయ్య నాగరాజా, ఓ నాగరాజా, నీ కప్పులాకలి అవుతుంది నాగరాజా, నాగరాజా, ఓ నాగరా. నిన్ను ఎవ్వలేం కొట్టారు పోనానా, నువ్వు తిను. ఆ ఎలకమ్మని తిని ఇక వచ్చుకో, ఇక వెళ్ళిపోనానా, నేను ఎవ్వలేమన్నారు పో. మామూలు చూడటం నేను ఫస్ట్ టైం అందుకే ఇంత అంటే ఇంత ముందు ఫ్రెండ్స్ మా పక్కన అయితే వెళ్ళిపోనైనా కడప డిజైన్ అయితే వేసేసిన ఫ్రెండ్స్. చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, కంప్లీట్ అయితే అయిపోయింది, సింపుల్గా వేసిన. అండ్ ఇప్పుడైతే కింద డిజైన్ అయితే వేస్తున్నాను, అది కూడా కంప్లీట్ అయినాక చూపిస్తాను, చూస్తూ ఉండండి. గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే చాయ్ అయితే పెట్టుకున్నా, చాయ్ తాగుతున్నాం. అరే ఇప్పుడు ఏం చేయాలా, చెయ్యి అంతా కారం ఉంది, పచ్చిమిరపకాయలు అంతా పొట్టు వేసిన ఫ్రెండ్స్. స్పూన్ అయితే తీసుకుంటా. మిగడ అయిపోయింది ఫ్రెండ్స్, అప్పుడే మిగడ నాకు అస్సలు ఎట్లయితుందో చూడు, తీసేస్తున్నాను మిగడ. ఇవాళ సండే కదా, స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి ఇదిగో పుంటి కూర కర్రీ. యూట్యూబ్లో చూసినాను, స్టార్టింగ్ చేయడం ఫస్ట్ టైము, ఎట్లా వస్తుందో ఏమో చూడాలి. ఎప్పుడైనా నేను శనగలు పుంటి కూర వేసి వండుతాను, ఇప్పుడు మాత్రం కొత్తగా వెరైటీగా చేద్దామని చెప్పేసి యూట్యూబ్లో చూసి ఇప్పుడైతే వాటర్లో పుంటి కూర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా అన్నీ వేసి అయితే ఉడకబెడుతున్నా. చూడాలి టేస్ట్ ఎలా వస్తుందో. ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేసిన, మార్నింగ్ నుంచి తినలేదు, ఇవాళ ఆఫ్టర్నూన్ కూడా అన్నం. అమ్మయ్య, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే వచ్చింది పెయింటింగ్ వేయడం. ఇదిగోండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మధ్యలో కూడా ఇందులో డాట్స్ అయితే పెట్టాలి ఇందులో, ఇంకా అక్కడ సైడ్లో వేస్తాను, ఇక్కడ సెంటర్లో కూడా చిన్న డిజైన్ అనేది వేస్తాను. ప్రస్తుతానికైతే మీరు చూస్తూ ఉండండి. టీ అయితే తాగుతున్నా, మీరు తాగిర్రా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రస్తుతానికైతే చూస్తుండండి ఫ్రెండ్స్. మొత్తం కూర కర్రీ అయితే చేసేసిన, కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, దగ్గరికి చేసిన. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి. మొత్తానికైతే యూట్యూబ్లో చేసి పుంటి కూర కర్రీ అయితే చేసిన. ఇది ఎలా వచ్చిందో టేస్ట్ చూసి మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇదిగోండి ఫ్రెండ్స్, తినడం అయితే తింటున్నాను, ఎట్లొచ్చిందో ఏమో టేస్ట్ చూస్తాను. చాలా అంటే చాలా ఫుల్గా ఉంది ఫ్రెండ్స్, అసలు సాల్ట్ పట్టేటట్టు ఉంది. ఓకేనా, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. డిన్నర్ అయితే చేసేసినాం కదా, ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాను కదా అని ఇంట్లో కూడా ముగ్గేస్తున్నా ఫ్రెండ్స్. ఎలా ఉందో చూసి చెప్పండి. ఓకేనా, ఫుల్ అయినాక మళ్ళీ చూపిస్తా. ప్రస్తుతానికి అయితే చూస్తుండండి. ముగ్గు అయితే కంప్లీట్ అయ్యింది. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ చెప్పండి ఎలా ఉందో. కడప కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఈ డిజైన్ కూడా ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, కలర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి వైట్ చిన్న డబ్బాలు తెచ్చిన, ఇదిగోండి ఫ్రెండ్స్, కలర్ లేదు, సరిపోలేదు. రెడ్ మాత్రం చాలా ఉంది, బట్ వైట్ అయిపోయింది. రెడ్ బాగుంది. ఇంకా అక్కడ వేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, అక్కడ సరిపోలేదు. స్టెప్స్ పైన కూడా వేద్దాం అనుకున్నా, అక్కడ కూడా సరిపోలేదు. ఓన్లీ కడపలకి అండ్ ఇంట్లో. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మార్నింగ్ మ్యాంగో జ్యూస్ చేశాను కదా పూరీలకి, అది కొంచెం ఉంది ఫ్రెండ్స్, తినేసేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్, తియ్యగా ఉంది. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేనైతే పడుకుంటున్నాను, టైం వచ్చేసి 12 అవుతుంది.
ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ మీట్ అవుదాం. ఓకేనా. లైట్ ఆఫ్ చేసినాక గుర్తొచ్చింది ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకోవాలని. అలాగే నా బ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నా వ్యూస్, నా వర్డ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరు తగ్గిపోతున్నారు ఫ్రెండ్స్. నాకు చాలా బాధగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్.